The students, welcome to the Demons Academy. Today we are going to discuss about some important topics. Those are positive numbers and negative numbers. Most of the students they are confusing a lot. So ఏంటంటే ఒక అడిషన్ ఇచ్చినప్పుడు అంటే నెగటివ్ నంబర్స్ యొక్క అడిషన్స్ ఇచ్చినప్పుడు కానీ పాజిటివ్ నంబర్స్ యొక్క అడిషన్స్ ఇచ్చినప్పుడు కానీ నెగటివ్ పాజిటివ్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఏం చేయాలి అనేది విద్యార్థులు చాలా మంది పొరపాట్లు చేయడానికి ఎక్కువ అవకాశము ఉంటుంది. సో, ఇలాంటి వాటిపైన చిన్న చిన్న కాన్సెప్ట్ పైన మనం పూర్తి అవగాహనకు రావాలన్నా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నా, చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుండి మనం నేర్చుకోబోతున్నాం. టుడే వి ఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ పాజిటివ్ నంబర్ అండ్ నెగెటివ్ నంబర్. షల్ వి స్టార్ట్ అవర్ లెసన్? రైట్. పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ అంటే తెలుగులో చూసుకుంటే వాటిని ధన సంఖ్య, పాజిటివ్ నంబర్‌ని ధన సంఖ్య అనడం జరుగుతుంది. ఏమంటున్నారు మరి చూడండి. ఇక్కడ a number with a plus sign in front of is called a positive number. అంటే ఏ సంఖ్య ముందు అయితే అంటే ఏ సంఖ్య ముందు అయితే ప్లస్ గుర్తు ఉంటుందో ఆ సంఖ్యను లేదా ఆ సంఖ్యలను ఏమంటామంటే ధన సంఖ్యలు లేదా ధనాత్మక సంఖ్యలు ఇంగ్లీష్‌లో చూసుకున్నట్లయితే పాజిటివ్ నంబర్ అనడం జరుగుతుంది. చూద్దాం మరి. +2. +2 అనేది అంటే ఇక్కడ ఈ నంబర్ ముంగట ప్లస్ గుర్తు ఉంది. ఈ 99 ముంగట ప్లస్ గుర్తుంది. 75 తర్వాత ప్లస్ ఉంది. 5 తర్వాత ప్లస్ ఉంది. 6 తర్వాత ప్లస్ ఉంది. ఇక్కడ అండ్ సో ఆన్. సో, ఇన్ఫినైట్ ముందు కూడా ప్లస్ ఉంది. ఏమని చెప్పుకున్నాం మనము? ఏ నంబర్ ముందు అయినా ప్లస్ ఉంటే ఆ నంబర్‌ని మనం పాజిటివ్ నంబర్, తెలుగులో చూసుకుంటే ధన సంఖ్య అనడము జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి. ఈ నంబర్స్ ముందు ఈ నంబర్స్ ముందు ఎలాంటి సైన్ అనేది లేదు. అంటే ఎలాంటి గుర్తు అనేది లేకుండు. మరి ఈ నంబర్ మరి పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? అనేది కన్‌ఫ్యూజన్ వస్తూ ఉంటది. ఒక నంబర్ ముంగట ఏ సైన్ లేకుంటే, ఒక నంబర్ ముంగట ఎలాంటి సైన్ లేకుంటే, ఎలాంటి గుర్తు లేకుంటే ఆ నంబర్‌ని మనము ఆ నంబర్‌ని మనం ఏమంటామంటే సో ధనాత్మక సంఖ్య లేదా ధన సంఖ్య లేదా పాజిటివ్ నంబర్ అనడము జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ నంబర్ ముంగట 3 ముందు ఏ నంబర్ లేదు. ఈ 9 ముందు అంటే ఏ సైన్ లేదు. ఈ 8 ముందు ఏ గుర్తు లేదు. ఈ 6 ముందు ఏ గుర్తు లేదు. 100 ముందు ఏ గుర్తు లేదు. 500 ముందు ఏ గుర్తు లేదు. ఇన్ఫినైట్ ముందు కూడా ఇన్ఫినైట్ అంటే అర్థం ఏందంటే అనంతము. అంటే ఈ నంబర్స్ రాసుకుంటూ పోతే ఇది వస్తూనే ఉంటాయి. ఇంకెంత రాసినా మనము ఈ జీవిత కాలం మొత్తం రాసినా సో ఈ జీవితం గాదు. మళ్ళీ వచ్చే జీవితంలో గూడా రాసినా గూడా ఆ నంబర్ అనేది ఎండ్ అనేది కాదు. అందుచేత మనం ఏందంటే ఇక్కడ సో డాష్ డాష్ బెట్టి ఇన్ఫినైట్‌గా చూయించడము జరుగుతుంది. ఇన్ఫినైట్ అంటే అనంతము అని అర్థం. అనంతము అంటే అంతము లేనిది అనంతమవుద్ది. అంటే ఒక నంబర్ ముంగట ఎలాంటి గుర్తులు లేకుంటే, ఒక నంబర్ ముంగట ఎలాంటి గుర్తులు లేకుంటే దాన్నేమంటామంటే సో ధనాత్మక సంఖ్య అంటే ఏ నంబర్ ముందైతే ఎలాంటి గుర్తు ఉండదో అక్కడ నంబర్ ముంగట ప్లస్ ఉన్నదని భావించాలి. అంటే ఒక నంబర్ ముంగట ఏ గుర్తు లేకుంటే అది ఏ గుర్తుంటది నాన్న? ప్లస్ గుర్తే ఉండడము జరుగుతుంది. ఒక నంబర్ ఇప్పుడు సో, ఒక నంబర్ అంటే ఒక నంబర్‌లోకెళ్ళి ఇంకో నంబర్ తీసుకున్నాం. తీసేసినాం అంటే అదే సబ్ట్రాక్ట్ చేసినామనుకో. సపోజు పెద్ద నంబర్‌కి గనుక మైనస్ ఉన్నట్లయితే, చిన్న నంబర్‌కు ప్లస్ ఉన్నట్లయితే, అచ్చే ఆన్సర్ మైనసులలో ఉంటది. కాకపోతే మనం లాస్ట్‌కు ఆన్సర్ మొత్తం అంటే ప్రాబ్లమ్ అనేది కరెక్ట్‌గానే చేస్తాం. కాకపోతే సైన్ అనేది మనము మైనస్ పెట్టేయకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మన లెక్క తప్పయ్యే అవకాశం ఉంటది. ఆటి గురించి నెక్స్ట్ మనము డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఈ నంబర్ ముంగట ఏ గుర్తు లేదు. ఈ నంబర్ ముంగట ఏ గుర్తు లేదు. ఈ నంబర్ ముంగట ఏ గుర్తు లేదు. ఈ నంబర్ ముంగట ఎలాంటి గుర్తులు లేవు. ఈ విధంగా ఎలాంటి గుర్తులు లేని నంబర్ అన్నని అంటే అన్ని సంఖ్యలను మనము ధనాత్మక సంఖ్యలు, ధన సంఖ్యలుగా మనం భావించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 నుండి ఇన్ఫినైట్ వరకు అవన్నీ కూడా పాజిటివ్ నంబర్స్‌గా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేంటంటే పాజిటివ్ నంబర్ ఈస్ ఆల్‌వేస్ గ్రేటర్ థాన్ 0. అంటే పాజిటివ్ నంబర్స్ అంటే ఏందట అంటే 0 కంటే ఎక్కువ ఉంటదట. అంటే ఎప్పుడైనా పాజిటివ్ నంబర్స్ యొక్క విలువ 0 కంటే ఎక్కువగా ఉండడము జరుగుతుంది. సపోజ్ చూద్దాం. ఇక్కడ 3 అనేది ఉన్నది. 0 కంటే 3 అనేది ఎక్కువనే గదా! కాబట్టి సో, 3 ఈస్ గ్రేటర్ థాన్ 0. అండ్ ఇప్పుడు సపోజ్ 1 తీసుకుందాం. 1 ఈస్ గ్రేటర్ థాన్ 0. అంటే
మనము ఈ గ్రేటర్ థాన్ అంటే తెలుసు కదా! ఎటువైపయితే ఈ 2 ఉన్నాయో అది పెద్ద నంబర్ అని అనుకోవాలన్నట్టు. సో, అంటే పాజిటివ్ నంబర్స్ యొక్క విలువ ఎల్లప్పుడూ 0 కంటే ఎక్కువగా ఉండడము జరుగుతుంది. థిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఇక్కడ నోట్ అని రాయించడం జరిగింది. సో, మనం ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో ఐ వ్రోట్ నోట్ ఆన్ ద బోర్డ్. సో, those points are very, very important for the chapter, for the topic. ఇక్కడ ఈ ఈ నోట్ అనేది పాజిటివ్ నంబర్స్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పాజిటివ్ నంబర్స్ యొక్క విలువ ఎల్లప్పుడూ ఏంది 0 కంటే ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నెగెటివ్ నంబర్స్. నెగెటివ్ నంబర్స్ అంటే ఇంతకుముందు ఏమన్నాము? ఏ నంబర్ ముందు అయితే ప్లస్ గుర్తు ఉంటుందో వాటిని ఏమన్నాము? పాజిటివ్ నంబర్స్ అనడం జరిగింది. సో, ఎలాంటి గుర్తు లేకున్నా, ఒక నంబర్ ముందు ఎలాంటి గుర్తు లేకున్నా వాటిని ధన సంఖ్యలుగా, పాజిటివ్ నంబర్స్‌గా మనం భావించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఏ నంబర్ ముందు అయితే ఏ నంబర్ ముందు అయితే ప్లస్ అంటే మైనస్ ఉంటుందో, ఏ నంబర్ ముందు అయితే మైనస్ ఉంటుందో అలాంటి నంబర్స్‌ని మనము నెగెటివ్ నంబర్స్‌గా భావించడం జరుగుతుంది. అలాంటి నంబర్స్‌ని ఏమని చెప్తాము? నెగెటివ్ నంబర్స్ లేదా రుణ సంఖ్యలు అని అనడం జరుగుతుంది. ఏ సంఖ్యల ముందు అయితే మైనస్ గుర్తు ఉంటుందో, ఆ సంఖ్యలను రుణ సంఖ్యలు అని అనడము జరుగుతూ ఉంటుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు రుణ సంఖ్యలేవో చూద్దాం మరి. -1, -2, -3, -4, -5, -6, -7 డాష్ 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 అండ్ మైనస్ ఇన్ఫినైట్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే -3, -1, -3, -8, -18, -20 సో, అప్ టు మైనస్ ఇన్ఫినైట్ వరకు ఉండడం జరుగుతుంది. అంటే ఒక నంబర్ ముందు గనక మైనస్ గుర్తు ఉన్నట్లయితే, ఒక నంబర్ ముందు గనక మైనస్ గుర్తు ఉన్నట్లయితే వాటిని మనము రుణ సంఖ్యలుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నోట్ ఇంపార్టెంట్. నెగెటివ్ నంబర్, నెగెటివ్ నంబర్ ఈస్ ఆల్‌వేస్ లెస్ థాన్ 0 అంటున్నాడు. అంటే నెగెటివ్ నంబర్స్ యొక్క రుణ సంఖ్యల యొక్క విలువ ఎల్లప్పుడూ 0 కంటే తక్కువగా ఉండడము జరుగుతుంది. చూద్దాం మరి రుణ సంఖ్యలు. ఏ సంఖ్యల ముందు అయితే మైనస్ గుర్తు ఉంటుందో, ఆ సంఖ్యలను మనం ఏమంటున్నాము? రుణ సంఖ్యలు అని అనడం జరుగుతుంది. సో, మరి ఇంగ్లీష్‌లో డెఫినిషన్ ఏంది? ఎ నంబర్ విత్ ఏ అంటే మైనస్ సైన్ ఇన్ ఫ్రంట్ ఈస్ కాల్డ్ ఏ నెగెటివ్ నంబర్. అంటే ఏ నంబర్ ముంగట అయితే మైనస్ గుర్తు ఉంటుందో ఆ నంబర్ నాట ఏమంటున్నమాట? సో, నెగెటివ్ నంబర్ అనడం జరుగుతుందట. సో, దీనిపైన మీకు కంప్లీట్ అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నా. ఇప్పుడు చూద్దాం మరి. ఏమంటున్నాడు? నోట్ ఇక్కడ ఇంకో నోటు. 0, 0 ఈస్ నెయిదర్ ఏ పాజిటివ్ నంబర్, పాజిటివ్ నార్ ఏ నెగెటివ్ నంబర్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 0 గనక అది ధన సంఖ్య కాదట, రుణ సంఖ్య కూడా కాదట. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వి డోంట్ పుట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. అంటే 0 ముందు మనం ఎలాంటి గుర్తులు అనేటియి వినియోగించుకోవద్దు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేటివి కొన్నిటిని తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ కొన్ని కీ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా మనము చర్చించుకోబోతున్నాం. సో, ఓకే స్టూడెంట్స్, నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నంబర్ లైన్. సో, మనం నంబర్ లైన్ అంటే ఏంది? సంఖ్య రేఖ అంటే ఏందో తెలుసుకోబోతున్నాం. సో, a number line is a visual representation of numbers on a straight line that helps teach counting, addition and subtraction. సో, ఒక ఏదైతే నంబర్ లైన్ అంటే ఏందంటే, అడిషన్, సబ్ట్రాక్షన్స్ లాంటి చిన్న పిల్లలకు నేర్పించడం కోసము ఉపయోగకరంగా ఉన్నటువంటి ఒక హారిజాంటల్‌గా క్షితిజ సమాంతరంగా గీసినటువంటి రేఖ మీద నంబర్‌లని ఒక సమాన దూరంలో రాస్తూ వెళ్తే ఏర్పడేదే నంబర్ లైన్. కానీ అంటే ఇంకో డెఫినిషన్ చూసుకుంటే ఎ నంబర్ లైన్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్ విత్ నంబర్స్ ప్లేస్డ్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఈ నంబర్ లైన్‌లో ఉండే అటువంటి ప్రతి నంబర్ కూడా సమాన దూరంలో ఉంచడము జరుగుతుంది. అంటే ఉంచబడింది. సో, మరి ఈ నంబర్ లైన్ వినియోగించుకొని మనం ఇక్కడ నంబర్ లైన్‌లో చూసుకున్నట్లయితే మాక్సిమం మిడిల్‌గా 0 ఉండడం జరుగుతుంది. సో, 0కు కుడివైపున వెళ్తూ ఉంటే
సో, నంబర్ వాల్యూ అనేది ఏమైతదంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అంటే ఎడమ నుండి లెఫ్ట్ టు రైట్ ఎళ్తే. సో, లెఫ్ట్ టు లెఫ్ట్ టు రైట్ గనకెళ్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే గనక ఈ 0 నుండి అంటే ఈ 0 నుండి సో, రైట్ నుండి లెఫ్ట్‌కి గనక వచ్చినట్లయితే సో, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఇక్కడ రైట్ టు సో, 0 నుండి ఇక్కడ 0ను అంటే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే రైట్ టు లెఫ్ట్ ఎళ్ళే కొలది సో, లెఫ్ట్ ఎళ్ళే కొలది. రైట్ టు లెఫ్ట్. లెఫ్ట్. సో, రైట్ టు లెఫ్ట్ ఎళ్ళే కొలది వాటి వాల్యూస్ అనేటియి ఏమైతాయంటే డిక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది, 4 కంటే 5 పెద్దది. సో, అంటే మనము లెఫ్ట్ నుండి రైట్‌కెళ్ళే కొలది వాటి యొక్క వాల్యూస్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా సో, రైట్ నుండి లెఫ్ట్‌కొచ్చేది 0 నుండి ఇక్కడ 0 నుండి సో రైట్ నుండి లెఫ్ట్‌కొచ్చే వాల్యూ అంటే డిక్రీజ్ అయితది. అంటే 1 కంటే ఇక్కడ -1 కంటే అంటే -1 అనేది సో, -2 కంటే పెద్దది. అంటే ఇటు పోయే కొలది -2 అనేది -3 కంటే పెద్దది. -3 అనేది -4 కంటే పెద్దది. సపోజు హ్మ్. మైనస్ ఇట్లా -5 కంటే -4 అనేది పెద్దది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 1 కంటే 0 అనేది పెద్దది. 0 కంటే 1 పెద్దది. సో, 1 కంటే 2 పెద్దది. సో, 2 కంటే 3 పెద్దది. అంటే ఇక్కడ 0 నుండి అంటే కుడి నుండి ఎడమకచ్చినట్లయితే వాల్యూ అనేది తగ్గడము. సో, 0 నుండి అంటే ఎడమ నుండి కుడికి వెళ్తే వాల్యూ అనేది పెరగడం మనము గమనించుతున్నాము. థిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదే విధంగా మనం కొన్ని అడిషన్స్ అనేటిది వీటి గురించి నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కేవలం అంటే ఇక్కడ సున్నాని ఆధారంగా జేసుకొని అంటే సున్నాని స్టాగ్నెంట్‌గా జేసుకొని సో, నంబర్ లైన్ నుండి లెఫ్ట్ నుండి రైట్‌కెళ్ళే కొలది వాల్యూస్ పెరగడం అనేది. సో, రైట్ నుండి లెఫ్ట్‌కొచ్చే అంటే వచ్చినట్లయితే వాల్యూ తగ్గడం గాని, సో, అదే వాల్యూ గూడా గనుక చూసుకున్నట్లయితే ఒక ఈక్వల్ డిస్టెన్స్ అని జెప్పాము గదా! ఇక్కడ నుండి అంటే ఇక్కడున్న దానికి +1 కలిపినామనుకో 0కి +1 కలిపితే 1 రావడం. అదే ఈ 1కు సో, +1 కలిపినామనుకో 2 రావడం. 2కు +1 కలిపినామనుకో 3 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే ఒక నంబర్ అంటే తర్వాత నంబర్ రావాలంటే సో, తర్వాత నంబర్ రావాలంటే +1 కలపాలి. సో, ఇటు గనక చూసుకున్నట్లయితే సో, నెక్స్ట్ నంబర్ రావాలంటే అంటే ఇక్కడ -1 సో, -1 కలపాలి. అంటే ఇక్కడ ఉన్నదానికి -1 కలిపితే నెక్స్ట్ నంబర్ వస్తది. ఇక్కడ కూడా -1 కలిపితే నెక్స్ట్ నంబరు. ఈ -3కు -1 కలిపితే -4 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో, నంబర్ లైన్‌లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది అంటే 0 నుండి ఎడమ నుండి కుడికి వెళ్తున్న కొలది వాల్యూ అనేది ఇంక్రీజ్ కావడము. సో, అదే విధంగా ఈ 0 నుండి కుడి నుండి ఎడమకు వెళ్తూ ఉన్నట్లయితే వాల్యూ అనేది డిక్రీజ్ కావడం మనము తెలుసుకుంటాం. సో, రాబోయే క్లాసులలో ఈ నంబర్ లైన్‌ను వినియోగించుకొని సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోబోతున్నామో చర్చించుకోబోతున్నాం. సో, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామినర్స్. అండ్ నెక్స్ట్